గారి పేరు మాత్రం వేయలేదట. దాంతో ఉపేంద్ర గారికి తన పేరు వేయమని ఎంతలా చెప్పాలి అనిపించినా కూడా వారితో చెప్పలేదట. అయినా నేను తెరపై కనిపిస్తూ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న మొదటి సినిమా, ఇప్పుడు టైటిల్లో నా పేరు వేసినంత మాత్రాన నన్నెవరు గుర్తుపడతారు అని ఉపేంద్ర గారు అనుకుని వాళ్ళే వేస్తే వేస్తారు లేదంటే లేదు అనుకుని కామ్గా ఉండిపోయారట. అయితే ఆ తర్వాత ఉపేంద్ర గారి పేరు టైటిల్లో వేయకపోవడాన్ని డైరెక్టర్ గారు గమనించారు. కానీ అప్పటికే అందరి టైటిల్స్తో టైటిల్ కార్డ్ అంతా రెడీ అయిపోయింది. అయినా కూడా ఉపేంద్ర గారి పేరు ఉండాల్సిందే అని డైరెక్టర్ గారు ఉపేంద్ర గారి పేరుతో సపరేట్ టైటిల్ కార్డ్ వేయించారట. ఈ సంఘటన ఉపేంద్ర గారి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇక ఈ సినిమా తర్వాత కాశీనాథ్ గారు వేరే సినిమాలో నటించారు. ఈలోగా ఉపేంద్ర గారు తన డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి బీకామ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత కాశీనాథ్ గారు మళ్ళీ తన దర్శకత్వం చేస్తూ తానే హీరోగా అజిగజంతర అనే సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాలో ఉపేంద్రకి కాశీనాథ్ గారు ఏకంగా కో డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. దాంతో ఈ సినిమాలో కో డైరెక్టర్గా ఉపేంద్ర తనకున్న టాలెంట్ ఇంకా బాగా యూజ్ చేశారు.